హలో ఎవ్రీవన్, స్వాగతం మన ఛానల్కి. మన ఛానల్ యాక్చువల్గా స్ప్రింగ్ బూట్ అలాగే జావా ఇలాంటికి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం స్టార్ట్ చేయబడింది. అండ్ ఇదైతే నా ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో. అండ్ ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ పేరు ఏపీఐ రేట్ లిమిటింగ్ ఇన్ స్ప్రింగ్ బూట్. మీరు ఈ టాపిక్ ప్రెజెంట్ దేంట్లో వాడుకోవచ్చు అంటే, మీ స్ప్రింగ్ బూట్ ఒక ప్రాజెక్ట్లో రెస్ట్ ఏపీఐ డెవలప్ చేసినప్పుడు ఎవరైనా యూజర్ కంటిన్యూస్గా వందల రిక్వెస్ట్లు పంపినప్పుడు ఏమవుతుందంటే సర్వర్ అనేది క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీన్ని మనం స్టాప్ చేయడం కోసం ఈ రేట్ లిమిటింగ్ కాన్సెప్ట్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తాం. చాలామంది వైఎంఎల్ లేదా అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్స్లో కాన్ఫిగరేషన్స్ రాస్తారు. కానీ మనం ఈ వీడియోలో కొంచెం డిఫరెంట్గా ట్రై చేయబోతున్నాం. జస్ట్ మనం ప్యూర్ జావా కాన్ఫిగరేషన్ అండ్ బకెట్ 4Jతో స్ప్రింగ్ బూట్ 3 రేట్లు ఎమిటర్లో ఎలా రాయాలో లైవ్లో కోడింగ్ చేద్దాం. అండ్ నేను మీకోసం అయితే ఇక్కడ ఒక పీపీటీ అయితే రెడీ చేశాను. ఇది యాక్చువల్గా మన పీపీటీ. అండ్ మన టాపిక్ పేరు వచ్చి ఏపీఐ రేట్ లిమిటింగ్ ఇన్ స్ప్రింగ్ బూట్. అండ్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ బకెట్ 4G యూజ్ చేసి మనం ఒక బకెట్ని క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఈ బకెట్ 4Gల ద్వారా మనం ఒక బకెట్ని క్రియేట్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే, దాంట్లో కొన్ని టోకెన్స్ని పంపిస్తాం. మనం మన ఇష్టం ప్రకారం కొన్ని టోకెన్స్ని మనం క్రియేట్ చేసుకుంటాం. ప్రతిసారి రిక్వెస్ట్ పంపించేటప్పుడు ఏమవుతుందంటే, ఒక టోకెన్ కూడా మనం జనరేట్ చేసిన టోకెన్ కంట్రోలర్లోకి వెళ్తుంది. ప్రతిసారి ఏమవుతుందంటే కంట్రోలర్ చెక్ చేస్తుంది అనమాట, ఈ టోకెన్ ఉందా లేదా అని. ఒకవేళ టోకెన్ కనుక ఉంటే రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఒకవేళ టోకెన్స్ కనుక టోకెన్స్ కనుక పూర్తిగా అయిపోతే మాత్రం అది రిక్వెస్ట్ని టూ మెనీ రిక్వెస్ట్ అనే ఎర్రర్ కింద పంపిస్తుంది. ఒక ఎర్రర్ని చూపిస్తుంది. 429 టూ మెనీ రిక్వెస్ట్. మీరు నార్మల్గా అన్ని వెబ్సైట్స్లో చూసుంటారు. సో ఇది నార్మల్గా మన సర్వర్ క్రాష్ అవ్వకుండా ఉండడం కోసం ర్యాపిడ్ ట్రాఫిక్ వచ్చినప్పుడు ఎలా యూజ్ చేయాలని ఒక రియల్ వరల్డ్ అప్లికేషన్లో చూస్తాం. అండ్ ఇక్కడ మన ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆ ఫ్లో ఎలా జరుగుతుందని. క్లయింట్ ఉన్నాడు. క్లయింట్ ఒక రిక్వెస్ట్ పంపించాడు. దాని నుంచి మనకు డేటాబేస్ నుంచి ఫెచ్ అయ్యి 200 ఓకే సర్వీస్ వస్తుంది. నెక్స్ట్ అలాగే క్లయింట్ టూ మెనీ రిక్వెస్ట్లు పంపించాడు. అలా పంపించినప్పుడు ఏమవుతుందంటే ట్రాఫిక్ అనేది ఎక్కువగా జనరేట్ అవుతుంది. దానికి కారణంగా ఏం జరుగుతుందంటే, మన రిసోర్స్ అనేది ఎక్కువగా కన్జంప్షన్ అయిపోతుంది. అండ్ మన సర్వీస్ కూడా డిగ్రేడ్ అయిపోతుందనమాట. దీన్ని మనం స్టాప్ చేయడం కోసం రేట్ లిమిటింగ్ అనే కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చాం. ఇక్కడ రేట్ లిమిటింగ్ డెఫినిషన్ కూడా ఇచ్చాను. రేట్ లిమిటింగ్ కంట్రోల్స్ హౌ మెనీ రిక్వెస్ట్ ఏ క్లయింట్ కెన్ మేక్ విత్ ఇన్ ఎ డిఫైన్డ్ టైమ్ పీరియడ్. వన్స్ ద లిమిట్ ఈస్ రీచ్డ్ ఫర్దర్ రిక్వెస్ట్ ఆర్ రిజెక్టెడ్ అంటిల్ ద విండో రీసెట్స్. ఇక్కడ మన డెమో కోసం అయితే 5 రిక్వెస్ట్ తీసుకున్నాం. అండ్ పర్ మినిట్కి మనమే క్లయింట్ జస్ట్ ఒక డెమో కోసం అని చెప్పి 5 రిక్వెస్ట్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆ టోకెన్ బకెట్ అనేది ఎలా విజువలైజేషన్గా వర్క్ అవుతుందంటే, ఇది బకెట్ అనమాట. ఈ బకెట్లో మనం టోకెన్స్ని డాట్స్ ఉన్నాయి కదా, ఇవి టోకెన్స్ అనమాట. రిక్వెస్ట్ వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా టోకెన్ కనుక ఉంది అంటే అది కంటిన్యూ అవుతుంది, లేకపోతే 429 చూపిస్తుంది. ఇక్కడ మన డెమో పర్పస్ కోసం అని చెప్పి 5 టోకెన్స్ తీసుకున్నాం. అండ్ రీఫిల్ రేట్, కెపాసిటీ, రీఫిల్ రేట్, ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ టర్మ్స్ అనమాట. కెపాసిటీ అనేది మన డెమో పర్పస్ కోసం 5 తీసుకున్నాం. అండ్ రీఫిల్ రేట్ 5 టోకెన్స్ పర్ మినిట్, అంటే ప్రతి నిమిషానికి 5 టోకెన్స్ని జనరేట్ చేసే విధంగా మనం కాన్ఫిగరేషన్ చేసుకుంటాం. అసలు యాక్చువల్గా ఎలా జరుగుతుంది ఈ రిక్వెస్ట్లో చూసుకుంటే, హెచ్టిటిపి రిక్వెస్ట్. మీరు చూసుకుంటే హెచ్టిటిపి రిక్వెస్ట్, దాని తర్వాత రేట్ లిమిట్ ఫిల్టర్ దగ్గరికి వెళ్తుంది. ఈ రేట్ లిమిట్ ఫిల్టర్ అనేది ఏంటంటే, స్ప్రింగ్లో వన్స్ పర్ రిక్వెస్ట్ ఫిల్టర్ అనే దాంతో ఇది ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. ఇది ఎక్స్టెండ్ అయ్యి ప్రతి ఒక్క హెచ్టిటిపి రిక్వెస్ట్ని ఇంటర్సెప్ట్ చేస్తుంది అనమాట బిఫోర్ సర్వీస్లోకి వెళ్ళేంత వరకు. అండ్ నెక్స్ట్ సర్వీస్లో ఏంటంటే, ఇక్కడ బకెట్ యొక్క స్టేట్ని చెక్ చేస్తుంది అనమాట. ఇక్కడ రాసిన డెఫినేషను, holds the bucket 4G bucket instance as per client and expose a try consume method and returning a boolean allowed or not. అంటే ఇక్కడ ఒక మెథడ్ రాసుకున్న తర్వాత అది బూలియన్ కింద పెట్టుంటాం. అది ఏంటంటే అలో ఆర్ నాట్, అంటే ట్రూ ఆర్ ఫాల్స్ మాదిరి ఉంటే నెక్స్ట్ సర్వీస్కి వెళ్తుంది, లేకపోతే 429 టూ మెనీ రిక్వెస్ట్ కిందకి వెళ్ళిపోతుంది.
అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే టోకెన్ కన్జ్యూమ్ అయిందా లేదా? ఒకవేళ టోకెన్ గనుక ఉంటే కంట్రోలర్‌లోకి వెళ్తుంది. లేకపోతే 429 ఎర్రర్ చూపిస్తుంది. అండ్ మనమైతే శాంపుల్‌గా ఇవి క్రియేట్ చేయబోతున్నాం. మనం ఏవైతే బిల్డ్ చేయాలనుకుంటున్నామో రేట్ లిమిటింగ్ కాన్ఫిగరేషను, రేట్ లిమిటర్ సర్వీసు అండ్ ఫిల్టర్‌లో వచ్చి రేట్ లిమిట్ ఫిల్టరు, కంట్రోలర్‌లో వచ్చి ఆర్డర్ కంట్రోలర్. ఈ ఫైల్స్‌ని అయితే మనం క్రియేట్ చేసుకోబోతున్నాం. ఇవైతే ఎసెన్షియల్. అండ్ మనమైతే ఇప్పుడు ఎక్లిప్స్‌లోకి వెళ్దాం. ఒకసారి ట్రై చేద్దాం. నేను ఆల్రెడీ ఫైల్స్ అనేవి క్రియేట్ చేసి ఉంచాను. సో దట్ మనకి ఈజీగా అవుతుందని కోడింగు. మనమైతే ఫస్ట్ రేట్ లిమిట్ కాన్ఫిగరేషన్ దగ్గరికైతే వెళ్దాం. కాబట్టి ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ అయి రాసుకోవాలి. మనం యానోటేషన్ కాన్ఫిగరేషన్ రాద్దాం. స్టాటిక్ ఫైనల్ లాంగ్ కెపాసిటీ పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ లాంగ్ refill underscore tokens to 5 public duration refill underscore duration. మనకి ఇక్కడ ఒక మెథడ్ అయితే ఉంటుంది. ఆ మెథడ్ పేరు డ్యూరేషన్ డాట్ ఆఫ్ మినిట్స్. నేను 1 మినిట్కి సెట్ చేసుకుంటున్నాను ప్రస్తుతానికైతే. అండ్ ఇక్కడైతే మనం జావా డాట్ టైమ్ డాట్ డ్యూరేషన్ నుంచి దీన్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం. సేవ్ చేద్దాం. నెక్స్ట్ ఫిల్టర్ దగ్గరికి అయితే వెళ్దాం. సరే, ముందు అయితే సర్వీస్ దగ్గరికి అయితే వెళ్దాం. సర్వీస్ ముందు ఫినిష్ చేసిన తర్వాత ఫిల్టర్ దగ్గరికి వెళ్దాం. at the rate of service private final map string bucket. Public bucket resolve. ఇక్కడ ఒక మెథడ్ అయితే డిక్లేర్ చేద్దాం. resolve bucket. అలాగే స్ట్రింగ్ క్లయింట్ ఐపి. ఇది మన మెథడ్ పేరు. రిటర్న్ చేద్దాం. రిటర్న్ మనం బకెట్లో ఇచ్చాం కాబట్టి బకెట్స్ మాత్రం రిటర్న్ చేద్దాం. absent.
ఇక్కడ స్ట్రింగ్ వన్ కాదు, మనం క్లయింట్ ఐపీ తీసుకోవాలి. క్లయింట్ ఐపీ refill equal to refill dot greedy rate limit dot refill underscore icons. Same with the rate limit dot refill duration. Bandwidth limit వచ్చి classic. Rate limit config dot capacity and refill అండ్ రిటర్న్ చేసేది నల్ కాదు, మనం బకెట్ కాబట్టి బకెట్ డాట్ బిల్డర్ డాట్ యాడ్ లిమిట్ డాట్ బిల్డ్. ఓకే, నెక్స్ట్ అయితే సేవ్ చేద్దాం. ఫస్ట్ వార్నింగ్స్ ఉంటాయి, అవన్నీ అవసరం లేదు మనకి, ఎందుకంటే ఒక్కొక్కసారి స్ప్రింగ్ బూట్ కాన్ఫిగరేషన్ అనేది మనకు అర్థం కాదు, చేంజ్ చేయాలి దాన్ని. మన రేట్ లిమిట్ ఫిల్టర్ని ఎక్స్టెండ్ చేయాలి వన్స్ పర్ రిక్వెస్ట్. మనకి ఇక్కడ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇంప్లిమెంట్ చేయాలి. రేట్ లిమిట్ రేట్ లిమిటర్ సర్వీస్ ఇంపోర్ట్ చేసుకుందాం. పబ్లిక్ రేట్ లిమిటర్ రేట్ లిమిట్ ఫిల్టర్ లిమిటర్ సర్వీస్ this dot rate limiter నెక్స్ట్ ఈ డూ ఫిల్టర్ మెథడ్ని మన స్ట్రింగ్ క్లయింట్ ఐపీ ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ రిమోట్ అడ్రస్ బకెట్ రేట్
లిమిటర్ సర్వీస్ డాట్ మనం ఇందాక రాసుకున్న మెథడ్ రీసాల్వ్ బకెట్ ఏదైతుందో ఆ రీసాల్వ్ బకెట్ని కాల్ చేద్దాం క్లయింట్ ఐపి తోటి. నెక్స్ట్ కన్సెప్షన్ బకెట్ డాట్ ఇక్కడ మనం చెప్పిన ట్రై కన్జ్యూమ్ మెథడ్ని వాడదాం. ట్రై కన్జ్యూమ్ అండ్ రిటర్న్ రిమైనింగ్ 1 తీసుకుంటున్నాం. ఇఫ్ నా ప్రాప్ డాట్ ఈస్ కన్జ్యూమ్డ్ కనుక అయితే రెస్పాన్స్ డాట్ సెట్ హెడర్ స్ట్రింగ్ అయితే పాస్ చేద్దాం. ఎక్స్ రేట్ లిమిట్ రిమైనింగ్. ఇక్కడ కూడా స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్ prop dot get remaining tokens. Okay, next filter chain dot do filter request and response. ఇది అయిపోయాక ఎల్స్ బ్లాక్ రాస్తాం. long wait seconds math dot max 1 comma prop dot get nanos to wait for refill /1 underscore 000 underscore 000 underscore 000. Response dot set status http status dot too many requests dot value response dot set content type. మనం పంపించేది అప్లికేషన్ చేసాం కాబట్టి అప్లికేషన్ /JSON response dot set header స్ట్రింగ్ కింద పంపిస్తుంది. నాకు ఇలా పంపించాను ఎక్స్ రేట్ లిమిట్ రీట్రై ఆఫ్టర్ సెకండ్స్. string dot value of wait seconds. నెక్స్ట్ లాస్ట్లో రెస్పాన్స్ get writer dot write
ఎర్రర్ టూ మెనీ రిక్వెస్ట్. మెసేజ్ ఒకటి డిస్ప్లే చేద్దాం. రేట్ లిమిట్ ఎక్సీడెడ్. ఓకే, రేట్ లిమిట్ ఫిల్టర్ కూడా అయిపోయింది. ఒకసారి సేవ్ చేద్దాం. నెక్స్ట్ లాస్ట్కి కంట్రోలర్లకి అయితే వెళ్దాం. కంట్రోలర్లో అయితే ఫస్ట్ రెస్ట్ కంట్రోలర్ని ఇంపోర్ట్ చేసుకుందాం కాంపోనెంట్. నెక్స్ట్ రిక్వెస్ట్ మ్యాప్, /API/ ఏదైనా నార్మల్గా URL ఇస్తున్నాను, మీకు ఏదైతే ఇష్టమో దాన్ని ఇచ్చుకోండి. @get mapping. పబ్లిక్. ఇక్కడ మనం 2 మెథడ్స్ అయితే ఇంప్లిమెంట్ చేద్దాం. ఒకటి క్రియేట్ చేయడం, గెట్, ఇంకోటి పోస్ట్. మ్యాప్ స్ట్రింగ్ స్ట్రింగ్ గెట్ ఆర్డర్స్ మెథడ్ రాసుకుందాం. రిటర్న్ మ్యాప్ డాట్ ఆఫ్ స్టేటస్. నార్మల్గా మెసేజ్ పంపిస్తున్నాను. మెసేజ్ ఆర్డర్స్ రిట్రీవ్ successfully. పబ్లిక్ @post మ్యాపింగ్ వాడాలి. మ్యాప్ స్ట్రింగ్ క్రియేట్ రిటర్న్ మ్యాప్ డాట్ ఆఫ్ స్టేటస్. ఆర్డర్ క్రియేటెడ్. ఓకే, ఆర్డర్ కంట్రోల్ కూడా అయిపోయింది. రన్ చేద్దాం ఒకసారి అప్లికేషన్.
ఓకే. ఓకే. ఏ అప్లికేషన్ ఇది? ఓకే. ఓకే. అప్లికేషన్ అయితే రన్‌లోనే ఉంది. నేను సేమ్ అదే దాంతో వేరే దాన్ని రన్ చేస్తున్నాను. ఒకసారి టెస్ట్ చేద్దామంది. యాహ్! ఒకసారి ట్రై చేద్దాం. మనం 5 టైమ్స్ ఇచ్చాం కాబట్టి చెక్ చేద్దాం. ఫస్ట్ టైమ్ ఇచ్చాం గెట్ ద్వారా అయితే. అండ్ నెక్స్ట్ సెట్ ద్వారా సెకండ్ టైమ్, థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్ అండ్ ఫిఫ్త్ టైమ్. అండ్ టూ మెనీ రిక్వెస్ట్ వచ్చింది చూసారా ఇక్కడ. సో ఇలాంటివి మీరు మీ యొక్క అప్లికేషన్లో కూడా యూస్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే ఇది చాలా ఈ కాన్సెప్ట్ చాలా వరకు తక్కువగా చెప్తారు, చాలా మంది తక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలాంటి కాన్సెప్ట్ కనుక మీరు ఇంటర్వ్యూకి కనుక ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఇంటర్వ్యూకి కూడా మంచి ఇంప్రెషన్ అవుతుంది. అలాగే మీ ప్రాజెక్ట్కి కూడా కొంచెం వాల్యూ అడిషన్ యాడ్ అవుతుంది. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం అండ్ గైడ్లైన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ కోడ్ మీకు కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.